బేబీ బేబీ ఏం చేస్తున్నావు నువ్వు? మీ అమ్మ ఫోటో పగల కొడుతున్నావేంటి? అవును కదూ, పగలగొట్టాల్సింది మా మమ్మీ ఫోటోని కాదు, మా మమ్మీనే. మమ్మీ! అమ్మ తల్లు, నేను నీకు మీ అమ్మలా కనబడుతున్నానా? అసలే పెళ్లి కాని పిల్లనమ్మా. అమ్మో, నన్ను కొమ్మి కోరి చేయకే, నీ దండం పెడతాను. పెళ్లి కాకుండానే నువ్వు నన్ను కన్నావా? నా పెళ్లి గగన్ బావతో చేస్తానని మాటిచ్చి ఈ రోజు భూమి గగన్ బావని పెళ్లి చేసుకుని తన్నుకుపోతుంటే మన్ను తిన్న పాముల ఏం మాట్లాడవేంటి? చెప్పు 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 చెప్పు. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వేంటి మమ్మీ ఇక్కడున్నావు? ఇక్కడ కదా ఉండాల్సింది. నేనే. నువ్వు కొడుతున్నది మీ మమ్మీని కాదు, ఈ డమ్మీని. కాకపోతే ఈ డమ్మీలోనే మీ మమ్మీని చూసుకుంటున్నావు. సారీ గోరింటాకు, నిన్ను కొట్టానా? కొట్టి కొబ్బరుండ నోట్లో పెట్టినట్టు నువ్వు సారీ చెప్తే ఈ నొప్పులు తగ్గిపోతాయా? అయినా నన్ను కొట్టాల్సిన అవసరం నీకే ఉందే. కొట్టడం కాదు, చంపేయాలనుంది. కన్నావు కదా, చేతులు రావట్లేదు. ఏమన్నావు? గగన్ బావుని ప్రేమిస్తున్నానని తెలిస్తే మీ ఆయన నన్ను చంపేస్తాడు అన్నావు కదా. మరి భూమి ప్రేమించిందని తెలిసింది, చంపేశాడా? అది ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చింది, చంపేశాడా? తిన్నగా తీసుకెళ్లి కాపురం చేయమని బావింటి దగ్గర వదిలేసి వచ్చాడు. అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. ఏమందో కలిపేసుకుని బావతో కమిట్ అయిపోయి ఉంటే ఆ పెళ్ళేదో నాతోనే జరిగేది. రామరామా, ఇప్పుడు నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయివే, నువ్వు అలా మాట్లాడకూడదు బేబీ. పెళ్ళ తొక్క. ఆ చెర్రిగాడు అందరి ముందు బలవంతంగా నా మెళ్ళో ఈ 3 ముళ్ళు కట్టాడు. అదే అందరి ముందు నన్ను బతిమాలుతూ ఒక్కో ముడి విప్పించేలా చెయ్యకపోతే